ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, ఆంటీ ఒక్క నిమిషం. నేనెవరో చెప్పు. కరుణ కాదు. రాజీ కాదు. సుష్మిత మ్మ్హ్మ్. భూమి yes భూమి ఎలా ఉన్నావే? బాగున్నాను. ఎన్ని రోజులైందే నేను చూసి. అవును. ఇంతకీ సిటీకి ఎప్పుడొచ్చావు నువ్వు? అబ్బో అదంతా పెద్ద కథలే. టైం ఉన్నప్పుడు చెప్తాను. సరే ముందు చెప్పు, నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారే. నువ్వు నాతో మాట్లాడుకు. నీ పెళ్లికి నన్ను పిలవనే లేదు కదా, నేనెందుకు మాట్లాడాలి? నాకు పెళ్ళైందనే చాలా లేటుగా తెలిసింది. ఇంక నీకు చెప్పే టైం ఎక్కడుంది? సర్లే, కనీసం మీ ఆయన్నైనా నాకు పరిచయం చెయ్యి. ఓ ఆగు. భూమి, మా ఆయన అమరేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి. నా 4 పిల్లలు. హాయ్. వీళ్ళతో ఆల్రెడీ పరిచయం అయింది. చూసారా గుప్తా గారు, మిస్ అమ్మ నా పిల్లలు అనడానికి ఒక్క క్షణం ఆలోచించలేదు, ఆగలేదు, అనుమానించలేదు. దేవుడున్నాడు గుప్తా గారు. నన్ను నా పిల్లలకి దూరం చేసి అన్యాయం చేశాడు అనుకునే లోపు నా చెల్లెల్ని వాళ్ళకి దగ్గర చేసి న్యాయం చేశాడు. భూమి, మీ హస్బెండా? అంతేలేవే, నా పెళ్లికి పిలవలేదని నన్ను అంతలా అన్నావు. మరి నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేసుకున్నావు కదా. హలో, ఏంటి సిగ్గుపడిపోతున్నావు? కొంచెం తగ్గించు. ఏమండి, ఈ తైతక్కకి నాకు పెళ్ళేంటండి బాబు? ఐఎమ్ సింగిల్, పెళ్లి లేదు, ఏమీ లేదు. హలో, ఏంటి కోపంగా చూస్తున్నావు? నీకంటే నాకు కోపం ఎక్కువ. నాకు కోపం వచ్చిందనుకో, నేను అస్సలు మంచోడిని కాదు. మీకు కోపం రాకపోయినా మీరేం మంచోరు కాదులేండి. అమ్మా, దీపాలు వెలిగించాలనుకుంటే ఊరు బయట చెట్టుంది, అక్కడికి వెళ్ళి వెలిగించండి. ఏమండి, పదండి వెళ్దాం. నేనెందుకు మిస్ అమ్మా, నువ్వు వెళ్ళి పెట్టే. ఏమండి, పూర్వం ఇంట్లో దీపాలు పెట్టి పూజలు ఇంటికి పెద్దైన మగవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు బిజీ అయిపోయారు కదా. అందుకే సంవత్సరం అంతా పెట్టనందుకు ఈరోజు గుడికొచ్చి 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే దోషం పోతుంది. చిన్నపిల్లలే అయినా చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. ఏమండి, వెళ్దాం పదండి. మనోహర్ కాల్ చేస్తుంది. ఏంటి నేస్తమా, చాలా రోజుల్లో గుర్తొచ్చినట్టున్నాను. ఎక్కడున్నావు?
ఎలా ఉన్నావు? అమర్ని పెళ్లి చేసుకోలేదు కదా, అస్సలు బాలేను. నువ్వు కూడా బాలేవని ఇప్పుడే తెలిసిందే. అర్థం కావడం లేదా? ఇందాకే గుడికొచ్చిన నీ శత్రువు చాలా సంతోషంగా కనిపించింది. ఆ నవ్వు చూస్తుంటే నీ బాధ నాకు అర్థమవుతుంది. ఆ భూమి గుడికొచ్చిందా? ఇదే అపూర్వ నీలో నాకు నచ్చింది. ఇష్టమైన వాళ్ళెవరో తెలుసుకోలేకపోయినా నష్టం కలిగించే వాళ్ళ గురించి ముందే తెలుసుకుంటావు, ముందు జాగ్రత్త పడతావు. ఇదే జాగ్రత్త నేను ఆ బాగి విషయంలో పడుంటే విషయం ఎంత దూరం వచ్చేదే కాదా. జాగ్రత్త పడ్డ నేను, అజాగ్రత్త పడ్డ నువ్వు, ఇద్దరం ఓడిపోతున్నాం మనోహరి. అదే జరిగితే ఇద్దరికి పుట్టుగతులు కూడా ఉండవు. మా పావకి నిజం తెలియనంత వరకు, భూమి మా బావ కలవనంత వరకు ఈ పాటికి ఇల్లంతా నాట్యం ఆడుతుంది. నీ శత్రువు నా శత్రువు కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నారు. మనోహరి, నాకు సాయం చేస్తావా? చెప్పపూర్వ. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టి వాడితో సంతోషంగా ఉండాలని మొక్కుకోడానికొచ్చిన ఆ భూమి దీపం వెలిగించగానే దాని ఫోటో ముందు దీపం వెలగాలి. దాని బతుకులో వెలుగు రావడం కాదు, అది వెలిగించే దీపంలో అదే కాలిపోవాలి. నా సమస్యలన్నీ బూడిదైపోవాలి. అపూర్వ, చూడు, గుడి పాపం పుణ్యం అని లెక్కలేసుకుంటూ కూర్చోకు మనోహరి. దాన్ని నువ్వు అగ్నికి సమర్పించు. నీకు సమస్యగా మారిన ఆ భాగమతి సంగతి నేను చూసుకుంటాను. ఎందుకు నవ్వుతున్నావు? 20 ఏళ్ల ముందు ఆ శోభచంద్ర నువ్వు వేసిన ప్లాన్లో అగ్నికి ఆహుతైపోయింది. ఇప్పుడు దాని కూతురు మళ్ళీ అదే అగ్నికి నీ వల్ల ఆహుతైపోతుంది. తల్లి కూతుళ్ళు నా చేతిలో చావడానికే పుట్టినట్టున్నారు. తల్లి చావుని కళ్ళారా చూడలేకపోయారు. ఇప్పుడేంటో కూతురు చావుని కూడా చూడలేకపోతున్నాను. కూతురు చావుని కళ్ళారా చూపిస్తా. అది కాలిపోయేటప్పుడు వీడియో కాల్ చేస్తా. నీ శత్రువు నాశనం అవ్వడం కళ్ళారా చూడు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఉంటాను మరి. భూమి, వెలిగించే ఆ దీపాల వెలుగులో నిన్ను తగలబెట్టేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.